మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ. ఇదే ముక్క జగన్ అనుకునుంటే తెలుగుదేశం వాళ్ళకి పెన్షన్ రాలేదా? తెలుగుదేశం వాళ్ళకి కాంట్రాక్టులు రాలేదా? తెలుగుదేశం వాళ్ళు వ్యాపారాలు చేసుకోలేదా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి కాపు నేస్తమో ఈబీసీ నేస్తమో ఆ ఇతరత్ర పథకాలు రాలేదా? ఎవరికి రాలేదు? అప్పుడు అసలు పార్టీ చూసారు ఎవరినైనా సరే? పార్టీలకు అతీతంగా అందరికి ఇచ్చారు కదా. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత దుమ్మెత్తి పోస్తున్నా సరే వాళ్ళ అభిమానులకు ఎవరిని ఆపేశారా? ఎవరికైనా తీసేశారా? మనమే చెప్పాం కదా, వాలంటీర్లు ప్రతి ఇంటి డేటా తెలుసు వాళ్ళకని. ఎవరు తెలుగుదేశం అభిమానం, ఎవరు తెలుగుదేశం కార్యకర్త వాళ్ళకి తెలియదా? తెలిసినా కూడా ఏ రోజు పథకం ఆపలేదు కదా. మరి అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా? ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలోనే మనం రాజకీయ పార్టీలకి విధానం ప్రకారం ఉండాలా, మన వాళ్ళని చూసుకోవాలి, పక్కన వాళ్ళకి బతకనీయకూడదు అనేటటువంటి రూటు కరెక్ట్ అవుతుందా? ఇది ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి అట్లాంటి మాటలు మాట్లాడటం అన్నటువంటిదే కాస్త ఆవేదన భరితమైన అంశం.